నెల్లూరులో ఏ నోట విన్నా కాకాని అరెస్టు మాటే. కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు జరుగుతుందా? నోటీసులు ఇస్తారా? అరెస్టు ఎప్పుడంట? ఎలా అరెస్ట్ చేయబోతున్నారు? పోలీసులు కాకాని మధ్య దోబూచులాట జరుగుతుంది. దీనికి తెర ఎప్పుడు? కాకాని పోలీసుల ముందు హాజరవుతారా? పోలీసులే కాకాన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అని ఎక్కడ చూసినా ఇదే టాపిక్. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని గత కొంతకాలంగా పోలీసులు అరెస్ట్ చేస్తారన్న వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటుకేళ్లకు నోటీసులు జారీ చేశారు. మొదటి నోటీసు జారీ అయింది, రెండో నోటీసు హైదరాబాద్లో జారీ అయింది. ఈ నేపథ్యంలో కాకాని రూరల్ డిఎస్పీ కార్యాలయానికి వస్తారా, లేదా బుధవారం కాకాని వాయిదా చూసుకున్న అనంతరం ఒకేసారి డిఎస్పీ కార్యాలయానికి వచ్చి లొంగిపోతారా? కేవలం విచారణ మాత్రమేనా, అరెస్ట్ ఏదైనా ఉందా అన్న అంశాలపై రకరకాల చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య రాజకీయ రగడ తారాస్థాయికి చేరింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పొదలకూరు మండలం వరదాపురం వద్ద రుస్తుం మైనింగ్లో అక్రమాలు చేశారంటూ అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. హైకోర్టును సైతం ఆశ్రయించారు. ప్రభుత్వం మారటంతో ఇటీవల వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మైనింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట ఈ కేసులో 3 పేర్లను చేర్చిన పోలీసులు ఆపై కేసును అలర్ట్ చేసి కాకాని సహా మరో 5 మందితో సహా మొత్తం కలిపి 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి A4 నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రూరల్ డిఎస్పీ వద్ద విచారణకు హాజరు కావాలంటూ నిన్న పొదలకూరు పోలీసులు నెల్లూరు నగరంలోని సాయినగర్లో ఉన్న కాకాని నివాసానికి వెళ్లారు. అక్కడ కాకాని లేకపోవడంతో నోటీసును ఆయన నివాసానికి అంటించి వచ్చేశారు. ఇవాళ 11 గంటలకు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసు ప్రకారం ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ వద్ద విచారణకు హాజరు కాలేదు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ రేపటికి వాయిదా అయింది. నేడు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా నిన్న నోటీసులు జారీ చేశారు. కానీ కాకాని ఇవాళ విచారణకు హాజరు కాలేదు. ఇవాళ హైదరాబాద్ లోని కాకాని నివాసానికి ఎస్ఐ వెళ్లారు. కాకాని అక్కడ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆయన సోదరుడికి ఎస్ఐ నోటీసు సర్వ్ చేశారు. రేపు ఉదయం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. కేసు నమోదు నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ తో పాటు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కాకాని. రేపు అనగా మంగళవారం మధ్యాహ్నం లంచ్ మోషన్ లో కాకాని ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కాకాని పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అన్న విషయం తేలాల్సి ఉంది.